హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేనండి, జెడ్పీహెచ్ఎస్ ఇచ్చోడా స్కూల్ 1999-2000 బ్యాచ్. అంటే మేము 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నాం కదా, దాన్ని పార్ట్ 1 వీడియో అయితే మీ ముందుంచాను. ఇప్పుడు మనం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి పార్ట్ 2 వీడియోను చూడబోతున్నాం. లెట్స్ గో. ఈ వీడియోలో కూడా మా వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంత కాదండి, మీరే చూసి ఎంజాయ్ చేయండి. అందులోనూ మా స్కూల్ని ఇందులో మీకు షేర్ చేస్తున్నాను. చదువు అయిపోయి 25 పైన సంవత్సరాలు గడిచిన సందర్భంగా మీరు ఇప్పుడు పెద్దవాళ్ళై మీ పిల్లల్ని చక్కటి రీతిలో తయారు చేస్తూ ఉన్నటువంటి ఒక ఉద్యమంలో ఉన్నారు. మీరు నేనేం చెప్పామో ఏం చెప్పలేదో, ఎలా మీరు మిమ్మల్ని ట్రీట్ చేశామో అది మీకు మీ మనసులో ఉండేటువంటి అంతర్గత అనుభూతి. కాకపోతే మేమైనా మంచి చేశాము అనుకుంటే మాత్రం ఆ మంచి వైపు నడవండి, మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి, ఆ మంచి మాటల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. మీ జీవితంలో మీ పిల్లల పట్ల అనుసరించి మీరు మార్గదర్శకులు కండి. అది మొదలు మీరు చెప్పే మాట. మేము జీవితం అనేది ఒడిదుడుకులమయం. ఎవరికైనా సరే, ఎవరికైనా జీవితమేమి నల్లేరుకి బండి కాదు. కష్టపడంది సుఖం రాదు. ఏ కష్టమైనా, అది ఎటువంటి కష్టమైనా కావచ్చు, కష్టపడి చదివిన వాడు ఏనాటికైనా గొప్పవాడు అవుతాడు. చేసినట్టుగా ఉంటాయి. ప్రేమ లేకుండా కేవలం బిజినెస్గా చేసేవన్నీ కూడా డబ్బును దృష్టిలో పెట్టుకొని చేసేది. మన తాతయ్యలు, మన ఇంట్లోని అనుబంధాలు, మన చుట్టాలు, బంధువర్గాలు, వీళ్ళందరూ కూడా నాడు డబ్బు కోసం ఆశపడి ఉమ్మడి వ్యవసాయంలో పిల్లలు ఊరికి వెళ్ళడానికి తపత్రయపడేవాళ్ళు. మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి ఒక తెలుగు మాస్టర్గా నా యొక్క విజ్ఞప్తి చేస్తూ, మీరు ఈ అవకాశం నుంచి ఇంతగా మమ్మల్ని మీ మధ్యలోకి వస్తే మేము కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటే బయట ప్రపంచాన్ని మర్చిపోతాం. మా మిత్రుడు ఫోటోగ్రాఫర్ ఈ ఆధారం ఆరోగ్యమే మహాభారతం. అయితే ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వ్యాధులు అని మీ కావు. గీతము నెలచెను, గడ్డము నెలచెను, గీతము నెలచెను, అటక ఇటక అంతా నెలచెను. అయినా మనిషి మారలేదు, జాలకాలేదు. కళ్ళకు భూతద్దాలే వచ్చను, చెవులకు నిలిగిలి మిటలే వచ్చను. 32 పండే ఊడలు చడిన కేంద్రం కావాలి. పంట ఊడిపోయి శరీరమంతా దుర్గపడేది. నడుస్త కాడు సమస్య కాదు, కనబడ కాదు. చేతికి ఉంటగా కర్ణనే వర్తలు. అయినా మనకి మారలేదు, మనకి లోను తీయలేదు. కిడ్నీ లివరు డ్యామేజ్ అయ్యేది. కాళ్ళు చేతులు వాపమని అది వాపులే కాళ్ళు. బుర్రకాయలు ఉంటాయి, బుర్రకాయల బుర్ర వెయ్యరు. కీట నొప్పుడు అయినా మనిషి మారలేదు, షుగర్ బీపీ 5 లెవెల్లో ఉంది. షుగరు మీరు కూడా ఉండడం కష్టమవుతుంది. కాబట్టి మీ ఆరోగ్యానికి కావాలన్నా
అని చెప్పి నేను ఎదుర్కొన్నాను కొద్దిగా. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు ఎదుగుతుంది, అందరినీ ఆరోగ్యంగా ఉండేటట్టు. మళ్ళీ మమ్మల్ని మీ హిందీ క్లాస్లోకి తీసుకెళ్ళారు. మాకు లెసన్ చెప్పినా మీరు ఎవ్రీ టైం మమ్మల్ని ఒక కథలో నుంచి ఇంకా అట్లా లాస్ట్ వరకు తీసుకొచ్చేవాళ్ళు. ఈ విధంగా ఆరోగ్యం గురించి చెప్పారు. ఒకసారి క్లాస్ పెట్టి ఇప్పుడు మనకి జీవన్ రెడ్డి సార్ గారు తన అమూల్యమైన 20 సంవత్సరాల తర్వాత మీరందరూ ఇక్కడ కలుసుకోవడం సామాన్యమైన విషయం కాదు. మీరు కూడా 20 సంవత్సరాలుగా కలుసుకోలేని వారు, చూసుకోలేని వారు, పలకరించుకోలేని వారు కూడా ఉండి ఉంటారు. అందువరకే ఈ వేదిక చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఈ వేదికను ఏర్పరిచినటువంటి మీ అందరినీ కూడా మొదటిగా అభినందిస్తూ, ప్రత్యేకంగా దీనికి అనురాధ రెడ్డి గారు, శిల్ప గారు, ఇంకా కొంతమంది ప్రసాద్ గారు, ఇంకా కాలుమంది పేరు మీరందరూ సహకరిస్తే వాళ్ళు ముందరుండి కార్యక్రమాలు తీసుకున్నారు. దే హ్యావ్ టేకెన్ ఎ లాట్ ఆఫ్ రిస్క్. చాణక్య సెట్, స్టార్ట్ టేకింగ్ ఛాలెంజెస్, స్టార్ట్ టేకింగ్ ఏంటి మాట రిస్క్ తీసుకుంటే ఇఫ్ యూ విన్ ఇన్ ద రిస్క్ యూ కెన్ లీడ్. టేకింగ్ ఆపర్చునిటీస్ యూ కెనాట్ ప్రొసీడ్, యూ కెనాట్ గెట్ ప్రోగ్రెస్. గొప్ప కార్యక్రమం ఇది. బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆర్గనైజింగ్ దిస్ టైప్ ఆఫ్ రీయూనియన్? ఒకటి మనం కూడా, ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్, ఇట్ ఈస్ ఫర్ రీకనెక్షన్ ఆఫ్ అన్టైడ్ రిలేషన్స్. ఎందుకంటే అమ్మఒడి, వెలుబడి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత గురువు. తల్లిదండ్రి నడక నేర్పిస్తే ఇక్కడ ఉపాధ్యాయుడు మీకు నడక, రీతి, నీతి ఇవి బోధించేవాడు ఉపాధ్యాయుడు. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి వాళ్ళని తయారు చేయాలి. పిల్లలు చెప్పాలి విషయాలు ఏంటిది? వెల్త్ వితౌట్ వర్క్, వెల్త్ వితౌట్ వర్క్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, బిజినెస్ వితౌట్ మొరాలిటీ, అండ్ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్. ఇది కూడా చెప్పాలి. అన్ని నిజమైనటువంటి సంపదలు. కాబట్టి మీరు ఎవరు కూడా నిరుపేదలు కారణమైన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా పాల్గొన్నటువంటి సన్మానంలో పాల్గొన్నటువంటి ఆత్మీయ సమ్మేళనంలో మీకు మీరు మాతోటి ఇంతమంది శుభాకాంక్షలు. మీ జీవితాలనే ఆహ్లాదంగా, సంతోషంగా, ఎటువంటి తిప్పలు లేకుండా ఒకరికి సాయం చేసేటటువంటి దృక్పథంతో ఉండాలని చెప్పి మనం ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు చెప్పిన అన్నీ కూడా విశ్వనాథాలు ఉమ్మడి కుటుంబాలు అంటే మా తాతల గురించి కూడా చెప్పినట్టు అలా మరికొంచెం 4 సార్లు ఉంటాడు. ఓ పొలిటికల్ లీడర్ కూడా చెప్తాడు. ఆయన రిప్రజెంటేషన్ చేయడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ అదే చేస్తున్నారని అంటలేదు. మరి మనకు అందరికీ సహకరిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళ గురించి కూడా ఇలా ఎవరు టీచర్లు ఎందరు గవర్నమెంట్ టీచర్స్ నేను పెద్ద ఉపన్యాసం రావద్దు. కానీ ఒకటి చెప్తాను, ఇంతమంది అందరిగా జాగ్రత్త చేసి కూర్చోబెట్టి కూర్చోబెట్టిన అమరావతి మన 25 సంవత్సరాల తర్వాత వాళ్ళ సబ్జెక్టుగా మీకు అన్నిలాగా కోరికలు ఇలాంటి ఉపాధ్యాయులు ఇలాంటి ఉపాధ్యాయులు ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేస్తారు, కుర్చీలు కట్టిస్తాం, దానికి రావాల్సిన కూడా అవసరం లేదు.
జరిగించుకున్నాం. అలాగే అందరిలో వల్ల ఎంపైర్ అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు ఓడల ప్రయాణం చేసి ఆ పెరుగుతున్న ఆర్టీ నేషనల్ గేమ్ అంటే ధ్యాన్ చేతులు అతను సురక్షితమైన గేమ్స్ అంటే మిమ్మల్ని అటాక్ చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళకి మనం ఉంటే మనకు ఎలాంటి ఉంటుంది, మనం ఏ విధంగా సాయం చేయాలి ఇప్పటి వరకు కూడా మా ఉపాధ్యాయులందరూ వారి వారి అమూల్యమైనటువంటి సందేశాలను మాకు అందించారు. ఇప్పుడిక మా స్నేహితుడు బాలాజీ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నాడండి. తను సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై మా స్నేహితుడు అందులో పాల్గొన్నందువలన ఉపాధ్యాయులు మేమందరం కలిసి కూడా అతన్ని సత్కరించడం జరిగిందండి. మనం అందరం కూడా యుద్ధంలో పాల్గొనలేం, బట్ ఇట్లాంటి సోల్జర్స్కి మనం సాటిస్ఫాక్షన్ కోసం ఇట్లాంటి కార్యక్రమాలు అనేవి తప్పకుండా చేయాలండి. మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మన దేశానికి ఏదైనా ఆపద వచ్చిందంటే మాకు పక్క ఏదైనా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అపోజిషన్ పార్టీలు అంటారు, ఇప్పుడు ఇది అప్పుడు పెరగడం ఇది అయిపోయింది, కానీ అక్కడ ఏమో ఏడలేదు ఇంకోటి ఏడవడం అది చేయలేదు. కానీ ఒక్క ఆపరేషన్ చేయాలంటే 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలపైన, అక్కడ ఉన్న ఆర్మీ ఫోర్స్ పైన మనం ఏం చేయరాదు. అక్కడ ఉన్న ఉగ్రవాదుల గురించి మొత్తం సెటిలైట్తో ఆ లొకేషన్ మొత్తం ట్రేస్ చేసి ఆ తర్వాత వాళ్ళపైన దాడి చేస్తారు. అది మాకు ముందే చెప్పారు. కనీసం ఇప్పుడిక మాకు విద్యాబుద్ధులు జీవిత పాఠాలు నేర్పినటువంటి మా గురువులందరికీ కూడా సన్మాన కార్యక్రమం అనేది జరుగుతుందండి. ఎంత అల్లరి చేసినా కూడా ఇంకా గురువుల విషయానికి వచ్చేసరికి మేమందరం కూడా సైలెంట్ అయిపోయాం. మా వానర సైన్యం అంతా కూడా చాలా సిస్టమేటిక్గా డిసిప్లైన్డ్గా ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, చాలా అంటే చాలా సైలెంట్గా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనం టీచర్స్ నుంచి ఓన్లీ విద్యాబుద్ధులే కాకుండా చాలా రకాలైనటువంటి విషయాలను నేర్చుకుంటామండి. మనం ఒక్కసారి ఆ స్కూల్ రోజులు గుర్తు చేసుకుంటే గనక మనం ఏమేమి నేర్చుకున్నాం అనేది ఇంకా అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. టీచర్స్ అందరికీ కూడా సన్మాన కార్యక్రమం చాలా అంటే చాలా డిసిప్లైన్డ్గా జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ అన్రాజ్ రెడ్డికి సన్మానం జరగబోతుంది. అప్పుడు మా వాళ్ళు చేసినటువంటి అల్లరి మామూలుగా లేదండి, మీరు చూసేయండి. అయిపోతే కొంచెం జరగ ఫోటో ఆగండి ఆగండి డాక్యుమెంట్ పెడతాను. చూసారుగా మా వాళ్ళతో అట్లా ఉంటుంది మరి, మామూలు అల్లరి కాదు. డిసిప్లిన్ అయినా అల్లరైనా మా వాళ్ళే ముందుండాల్సింది. भैया भैया रे गैप दिया रहा रे अंदर घुस जाओ अंदर अंदर घुस जाओ
చూస్తున్నారు కదా, ఫోటోలు తీసేటప్పుడు ఫోటోగ్రాఫర్ని కూడా మా వాళ్ళు ఎంత ఆట పట్టిస్తున్నారో. ఇప్పుడు ఇక మేమందరం కూడా గ్యాదర్ అయ్యామండి. మా వాళ్ళందరూ కూడా మీకు ఒకసారి హాయ్ చెప్తున్నారు, మళ్ళీ ఒకసారి బాయ్ కూడా చెప్పబోతున్నారు. ఇదండి ఇప్పుడు ఇక మా గురువులతో కలిసి కూడా ఇక్కడ ఫోటో సెక్షన్ అనేది జరిగింది. ఇక్కడ అంటే మేము మామూలుగా 2 సెక్షన్స్ అండి, ఏ సెక్షన్ అండ్ బి సెక్షన్ అందరం కలిసి తీసుకున్నాము. శిశు మందిర్లో చదువుకున్నటువంటి బృందం ఇప్పుడు అందరం మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆ శ్రీరామచంద్రమూర్తిని గుర్తు చేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ అండి, దిస్ ఈజ్ మై స్కూల్. ఇప్పుడు ఇక మా స్కూల్ని చూడబోతున్నాం. వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ ఒకసారి హాయ్ చెప్పేస్తున్నారు. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి ఎదలోపలో ఈ మూలను నిదురించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మనకు స్కూల్తో ఎన్నో రకాల స్వీట్ మెమరీస్ అయితే ఉంటాయండి. అందరి లైఫ్లో కూడా స్కూల్ అనేది చాలా మెమొరబుల్ మూమెంట్. ఇంకా ఆ స్కూల్లోకి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక ఇంకా ఆ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ అయిపోయాయి. ఇక్కడ అందరం కలిసి ఉపాధ్యాయులతో ఇంకొక గ్రూప్ ఫోటో తీసుకుంటున్నామండి. ఇది చాలా అంటే చాలా బెస్ట్ మూమెంట్. ఇంకా మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి స్కూల్ ఇప్పటి స్కూల్ చాలా అంటే చాలా మారిపోయిందండి. మేము కూడా అప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నాం. ఇప్పుడు ఇంకా 40స్లోకి ఎంటర్ అయ్యాం కదా. కొంతమంది అయితే కింద కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడ్డారండి. చాలా అంటే చాలా సరదాగా అనిపించింది. ఇక్కడ ఫొటోస్ తర్వాత ఇంకా మేము చదువుకున్నటువంటి క్లాస్ రూమ్స్ వెతుక్కోవడానికి వెళ్ళామండి. సెక్షన్స్ ఎక్కడున్నాయి అక్కడ ఇక్కడ అంటే ఏ సెక్షన్ బి సెక్షన్ అని చెప్పాను కదా, అది ఇంకా చాలా బెస్ట్ మూమెంట్ అండి. ఎందుకంటే కొంతమంది మర్చిపోయారు ఇంకా ఏ సెక్షన్ ఎక్కడుంది బి సెక్షన్ ఎక్కడుంది అనేది. స్పోర్ట్స్ ఆడే వాళ్ళైతే వాళ్ళు ఆడేటటువంటి గ్రౌండ్స్ని చూసుకోవడం. ఇక్కడ చూడండి, మేమందరం కూడా సెక్షన్స్ కోసం గొడవ పడుతున్నాం. ఆ రూమ్ కాదంటే ఈ రూమ్ కాదని. చాలా అంటే చాలా ఫన్నీగా ఇంకా హ్యాపీగా అనిపించిందండి. ఇదండి మేము జరుపుకున్నటువంటి గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పార్ట్ 2 వీడియో. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తానండి. ఇందులో కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి, వాటిని కూడా మీకు ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా మళ్ళీ మీ బాల్యంలోకి వెళ్ళిపోయి స్కూల్ గురించినటువంటి ఎన్నో మెమరీస్ని గుర్తు చేసుకున్నారని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.